ఎగువ నుంచి వస్తున్న వరదతో గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో నిర్మల్ జిల్లా బాసర వద్ద గోదావరి ప్రవాహం పెరిగింది. మహారాష్ట్రలోని బాబ్లీ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడంతో గోదావరిలో జలకళ సంతరించుకుంది. నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో బాసర క్షేత్రానికి వస్తున్న ప్రజలు ఆహ్లాదకర వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. బాసర వద్ద ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 24.4 అడుగులుగా ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. గుడ్ మార్నింగ్ రాజు. రాజు, బాసర దగ్గర గోదావరి ఉధృతి ఎలా ఉంది? గుడ్ మార్నింగ్ సునీత. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా గత 2 రోజుల్లో కురుస్తున్న భారీ వర్షాలకు పూర్తిగా జనజీవనం స్తంభించింది. వాగులు వంకలు పొంగి పొల్లుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చెరువులు కుంటలు అలుగుపై నుంచి వరద నీరు ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జిల్లాలో ప్రవహిస్తున్న గోదావరి, ప్రాణహిత, పెన్గంగా నదులకు ఎగువ భాగం నుంచి భారీగా వరద నీరు వచ్చేస్తుంది. ముఖ్యంగా ఈ నిర్మల్ జిల్లా బాసర వద్ద ఎగువ భాగం నుంచి మహారాష్ట్ర నుంచి భారీగా వరద నీరు వచ్చేయడంతో బాసర వద్ద క్రమక్రమంగా నీటి మట్టం పెరుగుతుంది. గత వేసవిలో నీటి మట్టం పూర్తిగా తగ్గిన పరిస్థితుల్లో గత నెల రోజుల్లో కూడా వర్షాలు అంతగా లేనంత పరిస్థితుల్లో గోదావరిలో దాదాపు నీటి ప్రవాహం పూర్తిగా తగ్గిన పరిస్థితుల్లో ప్రస్తుతం ఇటు ఎగువ భాగం నుంచి వస్తున్న మహారాష్ట్ర నుంచి వస్తున్న వరద నీటితో పాటు ఇప్పటికే గత మాసంలో ఈ బాబ్లీకి సంబంధించిన వరద గీతను సైతం ఎత్తివేయడంతో గోదావరిలోకి వస్తున్న ఎగువ భాగం నుంచి మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున గోదావరి నుంచి పెద్ద ఎత్తున వరద నీరు పెద్ద ఎత్తున రావడంతో ఇక్కడ బాసర వద్ద జలకళ సంతరించుకుని క్రమంగా నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఇప్పుడు బాసర వద్ద 24 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. మరింత నీటి మట్టం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే నిర్మల్ జిల్లాలో ఉన్న గడ్డెన వాగు, స్వర్ణ, అలాగే సదర్మాట్, కడెం ప్రాజెక్టులు కూడా భారీగా వరద నీరు వచ్చేస్తుంది. కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 689 అడుగుల నీటి మట్టం ఉంది. అయితే దాదాపు 5 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. అయితే గత 2 రోజులకు వస్తున్న భారీ వర్షాలకు పెద్ద ఎత్తున ఈ కడెం బావిలోకి కడెం ప్రాజెక్టులకు భారీ ఎత్తున వరద నీరు చేరుతున్న పరిస్థితి అనిపిస్తుంది. ఇదే పరిస్థితి కొనసాగితే వరద నీరు ప్రవాహం పెరుగుతున్న పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టు సంబంధించిన గేట్లు కూడా ఎత్తివేసి వరద నీటి కిందికి వదిలేందుకు అధికారులు చర్యలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇటు మంచిర్యాల జిల్లా కూడా వాగులు వంతులు పొంగి పొలుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఆసిఫాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్ సరిహద్దులో ఈ ప్రాణహిత నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. దీంతో ఇప్పటికే ఈ అందవెల్లి బ్రిడ్జి వద్ద వాగు వద్ద అందవెల్లి వాగు భారీగా వరద నీరు వచ్చేయడంతో ఇప్పటికే పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మరోవైపు ఈ సింగరేణిలో గత 2 రోజులకు వస్తున్న భారీ వర్షాల కారణంగా ఓపెన్ కాస్ట్ గనులుగా ఉన్న మందమర్రి, శ్రీరాంపూర్, ఇందారం, ఖైదీగూడలలో ఈ ఓపెన్ కాస్ట్ గనుల్లో దాదాపు బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దాదాపు 2,24,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. అలాగే మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఈ కుంటాల, వచ్చర, అలాగే ఇతర జలపాతాలు కూడా పెద్ద ఎత్తున ఎగువ భాగం నుంచి భారీగా వరద నీరు వచ్చేయడంతో ఈ జలపాతాలు కూడా కొత్త అందాలను సందర్శిస్తున్నాయి. జలపాతాల అందాలను చూసేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు కూడా జలపాతాల వద్ద చేరుకున్న పరిస్థితి. మొత్తానికి గత 2 రోజులకు వచ్చిన భారీ వర్షాల కారణంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా జనజీవనం పూర్తిగా స్తంభించింది. అయితే ఇప్పటికే వాతావరణ శాఖ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.